ఇది కొత్తిమీర అండి. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ లభ్యమవుతుంది. ఇది వంటలన్నిట్లో వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. డిఫరెంట్ స్మెల్‌లో ఉంటుంది. మనం దేనికి వేయకపోయినా రుచి ఉండదండి. మనం ఈ కూరల్లో, పులుసుల్లో, సాంబారుల్లో, పచ్చళ్ళు ఇది వేయంగానే ఆ టేస్టే డిఫరెన్స్ ఉండి చాలా రుచిగా ఉంటుంది చేయడానికి. మనకి దీంట్లో ఫోలిక్ అనేది ఎక్కువ లభ్యమవుతుంది. ఇది మనం ధనియాలతో వేస్తే వస్తుంది ఆకు. ఈ ధనియాలని వేసుకుంటే వచ్చే ఆకే కొత్తిమీర ఆకు. దీన్ని కొరియండర్ లీఫ్ అంటారు. కొత్తిమీరతో మేము పచ్చడి విడిగా చేస్తామండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నెల్లాళ్ళ వరకు రుచి ఉంటుంది. మనం విడిగా కూడా మనం కొత్తిమీరి జ్యూస్ తాగొచ్చు. ఒంటికి ఇది చాలా మంచిది. కొత్తిమీరలో మంచి పోషకాలు ఉంటాయి. దీంట్లో ఫోలిక్ ఎక్కువ లభ్యమవుతుందండి మెయిన్. ఈ ఫోలిక్ డాక్టర్ మనకి ఏదైనా ఫోలిక్ తక్కువైతే ట్యాబ్లెట్స్ రాస్తాడు కదా, మనకి కొత్తిమీరలో అనేది ఫోలిక్ అనేది మనకి ఎక్కువ దొరుకుతుంది.